ధైర్యంగా దీన్ని నడిపించుకుంటూ చిరునవ్వుతో 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు ఈ సంస్థ నూరేళ్ళు కూడా చిరంజీవిగా ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. సూర్యుడు ఉన్నంత వరకు శుభోదయం ఉండాలి. శుభోదయం అంటే ఉదయం, మంచి ఉదయం అండి. తొలిసారిగా కన్యాకుమారిలో సూర్యుడు ఉదయించే ప్లేస్ ఉంటుందండి. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అటువంటి మంచి పేరు పెట్టినటువంటి శుభోదయ సువెన్నెల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మనం ఎన్నో రకాల ఆడపోట్లు పడుతున్నానికి రై వెనక పగలనక భార్యా బిడ్డలందరినీ కూడా పక్కన పెట్టి మనం మ్యారేజ్ చేస్తున్నామండి. అయితే ఏంటి చేస్తున్నాం అంటే మనకి ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదు. మన ఉద్యోగాలు మనం వెతుక్కుంటూ వచ్చాం. అయితే ఈ వృత్తిని ఎంచుకొని పవిత్రమైనటువంటి వృత్తి ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం అండి. దీంతో మనం ముందుకు పెడుతూ ధైర్యంగా అబద్ధాలు ఆడకుండా నిజాయితీతో ముందుకు పెడుతున్నామండి. న్యాయమైనటువంటి ఫలాన్ని మనం ఆశిస్తున్నాం తప్ప అన్యాయ ఫలం ఆశించట్లేదు. కానీ దురదృష్టవశాత్తు కొందరు మీడియేట్లు దురదృష్టవశాత్తు కొంత చేరి మన సంస్థకి ఎంతో చెడ్డ పేరు తెస్తున్న విషయం మనకు తెలుసు. దానివల్ల మన బ్రోకర్ అనేటువంటి పదం వాడటం నిజమైన స్థితికి తీసుకెళ్ళడం జరిగిందండి.